పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలి, కనీస వేతనం 25,000 చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామంటూ కూడా చెప్పి అధికారంలోకి వచ్చింది. అధికారంలో వచ్చినప్పటి నుండి కూడా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించలేదంటూ కూడా వారు ఆరోపించారు. వెంటనే కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలి, కనీస వేతనం 26,000 చెల్లించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 18,000 చెల్లిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం పెంచాల్సింది పోయి ఎలా తగ్గిస్తారంటూ కూడా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్తో పాటు బసంత్ నగర్ వంటి అనేక కంపెనీల్లో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య ఎక్కువ ఉన్న నేపథ్యంలో వెంటనే కాంట్రాక్ట్ కార్మికులకు బిల్లులు సరైన సమయంలో చెల్లించాలి, అంతేకాకుండా వారికి కనీస వేతనం 26,000 చెల్లించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అడ్డగుంటపల్లిలో ఉన్నటువంటి పశు వైద్యశాల శిథిలావస్థకు చేరుకుంది. అయితే ఎప్పుడు కూలిపోతుందా అంటూ బిక్కుబిక్కుమంటూ కూడా వైద్య అధికారులు అయితే పనిచేస్తున్నారంటూ కూడా స్థానికులు వివరించారు. అయితే గత 1880 సంవత్సరంలో నిర్మించినటువంటి పశు వైద్యశాలనే ఇప్పటికీ వాడడం దారుణం అంటూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పశు వైద్యశాల శిథిలావస్థకు చేరుకుందంటూ కూడా స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. వెంటనే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ యొక్క పశు వైద్యశాల మరొక చోటుకు తరలించి నూతన భవనాన్ని నిర్మించాలంటూ కూడా స్థానికులు అయితే మున్సిపల్ అధికారులను వేడుకుంటున్నారు.